శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 17వ తారీఖున కుంభరాశి యందు ఏర్పడబోతున్న పంచగ్రహ కూటమి, అలాగే ఈ 17వ తారీఖున అమావాస్య ఏర్పడుతుంది. అలాగే ఒక గ్రహణ యోగం ఏర్పడుతుందన్నమాట. అంటే గ్రహణ యోగం అంటే సూర్యుడు, చంద్రుడు, రాహు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు గ్రహణం యోగం ఏర్పడుతూ ఉంటుంది. ఈ గ్రహణ యోగంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైనా ఉంటే వాళ్ళు జీవితంలో అనేక ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ యోగాలు పుట్టినప్పుడు ఉన్నటువంటి యోగాలు ఆ వ్యక్తి యొక్క జీవితాంతం ఏదో విధంగా వెంటాడుతూ ఉంటాయి. అందుకనే వారు పుట్టినప్పుడు తగు విధమైనటువంటి పరిష్కారం చేసుకుంటే ఆ యోగం ఇబ్బంది లేకుండా జాతకుడు అభివృద్ధికి మళ్ళా కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఈ ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఈ కుంభరాశిలో ఉంటాయి. అంటే ఈ టైంలో ఎవరైనా మనకి ఈ ఫిబ్రవరి 17, 18, 19వ తారీఖు కొంతవరకు జన్మించినటువంటి పిల్లలు ఎవరైనా ఆ టైంలో జన్మిస్తే వారి జాతకంలో ఈ గ్రహణ యోగం ఏర్పడుతూ ఉంటుంది. కంపల్సరీగా వాళ్ళు ఆ టైంలో పుట్టిన పిల్లలకి శాంతి పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ అమావాస్యతో కూడినటువంటి గ్రహణ యోగం వివిధ రాశుల వారికి ఏ విధంగా లాభపడుతుంది, ఏ విధంగా నష్టం జరుగుతుంది అన్న విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ఫిబ్రవరి 17న 5 గ్రహాలు ఇదే రాశిలో ప్రవేశించడం వల్ల ముఖ్యంగా ఈ రాశి అందే అమావాస్య ఏర్పడుతుంది. సాధారణంగా చంద్రుడు, రవి, రాహు ఒకే రాశిలో ఉన్నప్పుడు గ్రహణ యోగం ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏదైనా ఒక రాశిలో గ్రహణం ఏర్పడినా, గ్రహ యుద్ధం జరిగినా, పరస్పరం శత్రుగ్రహాలు ఆ రాశి యందు స్టే చేసినా, లేదా రాశిలో ఒక నీచగ్రహం ఉన్న సాధారణంగా ఆ రాశిలో జన్మించిన వారు చాలా ఇబ్బందులకి, నష్టానికి, అనారోగ్యానికి, ఆర్థిక సమస్యలకి కారణం అవుతూ ఉంటుంది. అందుకని పుట్టినప్పుడు ఇటువంటి యోగాలు ఏమైనా జాతకుడికి ఉంటాయి, అప్పుడు గ్రహశాంతి చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రాశి అందే ఈ గ్రహాలు ఏర్పడడం వల్ల జాతకుడికి కలిగే ఇబ్బందులు ఏంటి, వాటిని ఏ విధంగా బయటపడాలి అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో సరే చంద్రుడు షష్టాధిపతిగా రాశిలో ప్రవేశం వల్ల అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎవరికి, మీ యొక్క కుటుంబంలో స్త్రీలకు కానీ, ముఖ్యంగా మీ మదర్కి కానీ, లేదంటే వ్యక్తిగతంగా మీకు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. విపరీతమైనటువంటి యాంబిషన్స్, కోరికలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఏదో గొప్పగా సాధించాలి, ఏదో ఆకాశంలో మేడ కట్టాలన్నటువంటి ఆలోచనలు వస్తుంటాయి. దానికి తగిన సామర్థ్యం జాతకుడి దగ్గర ఉండకుండా కేవలం కలలుగానే జాతకుడు ఆలోచనలు అంటే పగటి కళ్ళకు అంటూ ఉంటాడు. ఇక రవి కూడా అక్కడ అవడం వల్ల ఆటోమేటిక్గా చంద్రుడు మరీ బలహీనం అవుతూ ఉంటాడు. రవితో రాహు కలగడం వలన మీలో ఉన్నటువంటి ప్రతిభకి కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. తండ్రి గారికి కూడా కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు పెద్దవారై ఉంటే మీ సంతానానికి ఇబ్బందులు కలిగే అవకాశం రావచ్చు. వాళ్ళకి ఏమైనా ఆర్థిక నష్టాలు కానీ, ఉద్యోగపరమైన ఇబ్బందులు కానీ, ఏవో కొన్ని బ్లేమ్స్ రావచ్చు. తండ్రి గారికి రావచ్చు, సంతానానికి రావచ్చు, వ్యక్తిగతంగా మీకు రావచ్చు. అంటే రవి కారకత్వం వహిస్తూ ఉంటాడు అన్నమాట సంతానానికి, తండ్రి గారికి కూడా. చంద్రుడు మాతృకారకుడు,
అలాగే మీకు మనస్కారకుడు, ఇవన్నీ కూడా మీకు చాలా క్లమ్జీగా కన్ఫ్యూజ్గా ఏది చేయని అసహన స్థితిలో మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకుంటూ లేనిపోని గొప్పలు చెప్పుకునే విధంగా ఉంటుంది తప్ప ఫలితం మాత్రం చాలా శూన్యంగా కనబడుతూ ఉంటుంది. అయితే రాహు రాశిలో ఉండడం, అది స్వక్షేత్రం అవడం వలన కుంభరాశి వారికి ఒక విధమైనటువంటి సుపీరియారిటీ కాంప్లెక్స్, తను తప్పు చేసినా ఇతరుల మీదుగా నెట్టే ఉంటాడు, ఏదైనా తనకి అనుకూలంగా మార్చాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తన బలహీనతను కానీ తన తప్పును కానీ ఒప్పుకునే ప్రయత్నం అయితే చేయడం జరగదు. దేనికన్నా తను చేసిందే మంచి అని పట్టుదలతో జాతకుడు వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు కూడా రాశిలో సంచరించడం ఇప్పుడు ఏమైందంటే జాతకుడికి కొంత కొత్త పరిచయాలు లాంటివి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను ఆధారంగా తీసుకొని ఇతరులు మీ కుటుంబంలో అంటే ఇతరులు మీ వ్యక్తిగత జీవితంలో ప్రవేశించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మీరు స్త్రీ అయితే ఇతర పురుషులు మీ జీవితంలో ప్రవేశించవచ్చు, మీరు మగవారైతే ఇతర స్త్రీలు మీ జీవితంలో ప్రవేశించి వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని వాడుకోవడం జరుగుతూ ఉంటుంది, మీరు వాళ్ళని వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా ఒకరినొకరు అనుకుంటారు తప్ప ఇందులో ఇద్దరు చివరికి నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇక బుధుడు కూడా మీకు పంచమ అష్టమాధిపతిగా రావడం వల్ల కొన్ని వ్యాపార అవకాశాలు వచ్చినప్పుడు కూడా జాతకుడు వాటిని నిర్లక్ష్యం పెట్టి ఏదో ఒక బలహీనతలో, ఏదో ఒక మత్తులో, ఏదో ఒక మాయలో చిక్కుకొని వచ్చిన అవకాశాలు పోగొట్టుకొని తాను అనుకున్నదే కరెక్టు, తను నడుస్తున్నదే కరెక్ట్ అన్నటువంటి భ్రమలో ఉండి ఏదో ఒక బలహీనత, అది వ్యసనం, ఏ వ్యసనం అన్నా అవ్వచ్చు, స్త్రీ వ్యసనమా, పురుష వ్యసనమా, ఏదైనా మందు, లేదంటే బలహీనత, షేర్ మార్కెట్టు, ఇటువంటి ఏదో ఒక బలహీనతకి జాతకుడు లోనై ఇతర జీవితాల్ని నాశనం చేయడం, తను వ్యక్తిగతంగా పాడవడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా గురుదృష్టి ఉంది కాబట్టి కొంతవరకు జాతకుడు ప్రయత్నపూర్వకంగా చిన్న చిన్న బలహీనత నుంచి బయటపడి తను తాను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. దేనికైనా జాతకుడు వ్యక్తిగత ప్రయత్నం రావాలి, తన ఆలోచన విధానం మారితే ఖచ్చితంగా జాతకుడు ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల్ని తనకి అనుకూలంగా మార్చుకొని విజయం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మన ప్రస్తుత 17వ తారీఖున ఏర్పడుతున్నటువంటి అమావాస్యతో కూడుకున్నటువంటి గ్రహణ యోగం, అంటే దీనివల్ల చంద్రుడు ఇబ్బంది పడతాడు. అంటే చంద్రుడు బలహీన పడిపోతుంటాడు, పూర్తిగా బలహీన పడిపోవడం వల్ల కొన్ని రాసుల వారికి అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే రవి ఎప్పుడూ బలవంతుడిగానే ఉంటాడు, కానీ గ్రహణం పట్టిన సమయంలో రవి కూడా బలహీనం పొందుతూ ఉంటాడు. కంప్లీట్గా ఆ యోగ ప్రభావం వల్ల రవి తన సంపూర్ణ ఫలితాలు ఇవ్వడంలో ఆసక్తులు అవుతుంటాడు. ఆ కారణం వల్ల రవికి సంబంధించినటువంటి రాశుల వారు కూడా ఈ సమయంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే సహజంగా బుధుడు కూడా అదే రాశిలో ఏర్పడడం వల్ల ఈ బుధుడికి రవి వచ్చినప్పుడు ఈ బుధాదిత్య యోగం అనే యోగం ఏర్పడినప్పటికీ అక్కడ రాహు కూడా కలడం వలన, అంటే రాహు సాధారణంగా బుధుడికి ఏమి ఇబ్బంది పెట్టడం, రాహు బుధుడు గురు శిష్యులు లాంటి వాళ్ళు అన్నమాట. బుధుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాలలాగా రాహుతో కలడం వల్ల రాహు యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బుధుడు. సో ఆ కారణం ఏంటంటే బుధుడు అత్యంత మేధావిగా మారుతూ ఉంటాడు, బుధుడికి మంచి సహకారం లభిస్తూ ఉంటుంది రాహు వల్ల. ఇది సైంటిఫిక్గా పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, బాగా విద్యావంతులకి, మేధావులకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే శుక్రుడు కూడా రాహు మిత్రులు అవుతుంటారు. ఈ రాహు శుక్రుడితో కలియడం వల్ల ఈ శుక్రుడు సంబంధించినటువంటి రాశుల వారికి కొంతవరకు వారు ఎక్కువగా జీవితంలో ఏదైతే సాధించాలని కోరుకుంటూ ఉంటారో అవి సాధించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తితో పరిచయాన్ని కోరుకోవడం కానీ, ఏదైనా ఒక పెద్ద వాహనం కానీ గృహం కానీ కొనుక్కుందామనే ఆలోచన కానీ, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల్ని, అంటే మరి అబ్బాయిలైతే అమ్మాయిల్ని కలుసుకోవడం, అమ్మాయిలైతే అబ్బాయిల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఎవరి జన్మ జాతకంలో అయినా ఈ రాహు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు అది ఒక విధమైనటువంటి కోర్కెలతో కూడుకున్నటువంటి వ్యభిచార దోషం లాంటిది అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 5 గ్రహాలు మరి కుంభరాశిలో కలిసడం వల్ల అక్కడ ఈ రాహు ఉండడం వల్ల, అంటే రాహు మొత్తం ఈ అన్ని గ్రహాలని కూడా
వాటి యొక్క ఒరిజినల్ కారకత్వాల్ని నాశనం చేస్తూ ఉంటాడు. రాహు ఒక విషగ్రహం, ఒక రాక్షస గ్రహం, ఒక అవినీతికి సంబంధించినటువంటి అనెతికల్ గ్రహం మాట. అతనికి ఇప్పుడున్నటువంటి చట్టాలతో కానీ, ధర్మంతో కానీ, న్యాయంతో కానీ ఏ విధమైన సంబంధం ఉండదు. తాను అనుకున్నది ఎలాగన్నా సాధించాలనే మనస్తత్వం ఉంటుంది. అంటే ఒక విధమైన వావి వరసలు ఉండవు, ఒక విధమైన నీతి అవినీతి ఉండదు, ఇది న్యాయం ఇది తప్పు అన్నటువంటి ఏమీ లేకుండా రాహు అనెతికల్గా ప్రవర్తిస్తూ ఉంటాడు. పైపెచ్చు రాహుకి మరి కుంభరాశి ప్రస్తుతం స్వక్షేత్రం అవటం వల్ల అత్యంత బలవంతుడైనటువంటి రాహుతో ఈ మిగిలిన 4 గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క కారకత్వాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ రవితో కలియడం వల్ల మరి ఎవరికైనా తండ్రి గారి యొక్క అనారోగ్యం కానీ, తండ్రి గారు నష్టపోవడం కానీ, పిల్లలకి ఇబ్బంది కలగడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే రవి కారకత్వాలు పాడవుతాయి. చంద్రుడు కారకత్వాలు తల్లిగారికి అనారోగ్య సమస్యలు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, ఆవిడ జీవితంలో స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు రాహు మిత్రుడు అవడం వలన అప్పటిదాకా చాలా నిజాయితీగా సాంప్రదాయంగా వెళ్తున్నటువంటి వాడు అన్య స్త్రీల మీద వ్యామోహం పెంచుకోవడం, ఇతరుల యొక్క ధనం మీద ఆశ పెంచుకోవడం, ఏదో విధంగా ఎదుటి వారి యొక్క ఆస్తులను కానీ, వారి యొక్క స్త్రీలను కానీ అన్యాయంగా దోచుకోవాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా అనెతికల్గా ప్రవర్తిస్తూ ఉంటాడు, చాలా లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉంటాడు. సో బుధుడు రాహుతో కలియడం వలన పెద్ద పెద్ద వ్యాపార అవకాశాలు, తన దగ్గర ధనం ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద సంస్థలు స్థాపిద్దామని, కోట్లలో రొటేషన్ చేద్దామని ఎదుటి వారికి భ్రమ కల్పించేలాగా తన యొక్క ఐడియాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సైంటిఫిక్గా తాన్ని బాగా ఇంప్రూవ్గా ఊహించుకుంటూ ఉంటాడు. ఏ విధమైనటువంటి బలం లేకపోయినా, ఎంత ధనం లేకపోయినా ఒక గొప్పగా అతను తను ప్రజెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాల కూటమిలో కేవలం 2.5 రోజులు అటు ఇటుగా మాత్రమే చంద్రుడు ఉండి మీనరాశికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ శుక్రుడు మార్చి వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది, రవి మార్చి 14 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే బుధుడు మాత్రం అదే రాశిలో ఇంచుమించుగా మనకి ఏప్రిల్ నెల వరకు కూడా అందులోనే వక్రించడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఏర్పడినటువంటి అమావాస్య గ్రహణ యోగం, దానికి పరిష్కారం కరెక్ట్గా చేసుకుంటే ప్రతి సమస్య మనకి సులభంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి తిథికి ఒక గ్రహం అధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అమావాస్యకి అధిపతిగా రాహుగ్రహం ఉంటుంది. అలాగే అష్టమి నాడు కూడా రాహు ఆధిపత్యంలో ఉంటుంది. అందుకనే అమ్మవారికైనా చండీ హోమాలు అలాంటివి చేసినప్పుడు అమావాస్య కానీ అష్టమి కానీ ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు మనకి ఈ గ్రహణ యోగానికి అలాగే అమావాస్య యోగానికి పరిహారంగా అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. సింపుల్గా కనకదుర్గ అమ్మవారు లేదా ఒక శక్తి స్వరూపం, లేదంటే దశ మహావిద్యల్లో ఏ అమ్మవారైనా పర్వాలేదు. ఈ విధంగా మీకు ఇష్టమైనటువంటి మీ సమీపంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి దర్శించడం, వీలుంటే ఒక నిమ్మకాయల దండ, ఆకుపచ్చ రంగుతో కూడుకున్న నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించడం, లేదు ఒక 8 నిమ్మకాయలు అమ్మవారికి సమర్పించి ఒక విధంగా కుంకుమర్చన ఏదో చేపించి, మీరు ఆ పూజారి గారు మీకు ఒక నిమ్మకాయ ఇస్తే ఒకటి, ఇది 2 ఇస్తే 2 తీసుకొని అది మీ దగ్గర భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఒక 4 నిమ్మకాయలు ఇస్తే ఇంట్లో అందరి దగ్గర కూడా పెట్టుకున్నా మీకు ఈ యోగాల నుంచి, అంటే ఈ ఇబ్బందుల నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది. సో అలాగే చిన్నగా మరి ఇంకా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటుందంటే, అమ్మవారికి తమలపాకులో యాలకులు, లవంగాలు, అలాగే వీలైతే కొద్దిగా పచ్చకర్పూరం, అంటే పచ్చకర్పూరం మళ్ళీ 2 రకాలు ఉంటాయి. తిని పచ్చకర్పూరం వేరుగా ఉంటుంది, మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి అందరూ ఉపయోగించే స్మెల్ కోసం ఉపయోగించేది కాకుండా ఇటువంటిది అమ్మవారికి తాంబూలంగా సమర్పించడం వల్ల కూడా ఈ రాహుగ్రహ పరిహారం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ చిన్న ప్రక్రియ మీకు చాలా వరకు, అంటే అమావాస్య రోజు చేస్తే
మళ్ళా అమావాస్య వరకు మీకు దాని ప్రభావం ఉండడం జరుగుతుంటుంది. అంటే సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో ఏదో ఒకటి ఈ చేతికి కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. తాయెత్తు లాంటిదో, రక్షనో, అమ్మవారిదనో, ఆంజనేయ స్వామిదనో ఈ మణికట్టు దగ్గర ఇవి కట్టుకుంటూ ఉంటారు. రక్షాబంధనాలను కట్టుకుంటూ ఉంటారు. అవి చాలామంది ఏంటంటే సంవత్సరాల కొద్దీ అవే వాడుతూ ఉంటారు. అది సాధారణంగా మీరు అమావాస్య రోజు చేతికి ఉన్నటువంటి ఇటువంటి ఈ బంధనాల్ని, రక్షాబంధనాల్ని, కంకణాలని కంప్లీట్గా అవి తీసివేసి ఏదైనా ఒక చెట్టు మొదల్లోనో నదిలోనో కలిపివేయటం మంచిది. మళ్ళీ మీరు కొత్తది అమావాస్య రోజు మళ్ళీ కొత్తగా ధరించడం వల్ల దాని పవర్ మళ్ళీ వచ్చే అమావాస్య దాకా ఉంటుంది. అంతే తప్ప అటువంటి ఈ రక్షాబంధనాల్ని, తాయెత్తుల్ని వాటిని ఇలాగా సంవత్సరాలు బట్టి ఉంచుకోవడం వల్ల కూడా అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల నమ్మకం బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి ఈ పరిహారం సాధారణంగా చేసుకుంటే మంచిది. సో ఏదైనా మీరు అమ్మని నమ్ముకుంటే అన్నీ ఉన్నట్టని ఏదైనా ఈ గ్రహణ యోగం నుంచి తొలగాలంటే మీరు గట్టిగా పట్టుకోవడం అమ్మవారి యొక్క పాదాలు, ఆ సమస్య అదే మీకు సాల్వ్ అవుతుంది. స్వస్తి.